హే గైస్, అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్. ఇవాళ నేను సారాకులు బజ్జీ ఎలా చేసుకోవాలో, సారాకులు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. సారాకులు అయితే ఇలా ఉంటాయి. ఇది సారికండకి నాటితే మనం చెట్టు అయితే వస్తుంది. ఆకులు ఇలా పెద్ద పెద్ద ఆకులు అయితే వస్తాయి. ఈ ఆకులతోనే మనం బజ్జీ కానీ పులుసు కానీ ప్రిపేర్ చేస్తారు. చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి. నేను ఫర్దర్గా వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా ట్రై చేయండి. సారాకులు ఇలా తీసుకొని వాష్ చేసుకొని రోల్ లాగా చేసేసుకోవాలి. ఇది ఇలా రోల్ లాగా చేస్తేనే మనకి కట్ చేసినప్పుడు స్వింగ్ లాగా వస్తుంది. అప్పుడు ఆకులు కూడా పెద్ద పెద్దవి వస్తాయి కాబట్టి మనకి తిన్నప్పుడు ఆకులు ఫ్లేవర్ అయితే తగులుతుంది. ముందుగా ఇడ్లీ ముద్దలాగా మినప్పప్పు అయితే బాగా రుబ్బేసుకోవాలి. కానీ ఇడ్లీ ముద్దలో ఇడ్లీ నూక వేస్తాం కదా, దీంట్లో వెయిట్ వేసుకోకుంటే మనం రుబ్బుకోవాలి. దాని తర్వాత ఇడ్లీ నూక మనం కొంచెం ఒక టీ గ్లాస్ లాగా వేసేసుకోవాలి. 200 ముద్దలోపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోపు ఆ ఆకులు సారాకులు కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకుంది వేసేసుకోవాలి. మినప్పప్పు 200 గ్రామ్స్ తీసుకొని ముద్ద రుబ్బేసుకొని 1 టీ గ్లాస్ ఇడ్లీ నూక వేసేసుకుంటే మనకి క్వాంటిటీ సరిపోద్ది. దాని తర్వాత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని సైడ్కి ఒక 5 to 10 మినిట్స్ లాగా మనం సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్రిపేర్ చేస్తే స్మూత్గా వస్తుంది. నేనైతే సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి బాగా కలిపేసుకొని నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక కంచంలోకి వేసి ఇడ్లీలాగే సేమ్ ఎగ్జాక్ట్గా ఇడ్లీలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ ఒక 10 మినిట్స్ లోపు అయితే అయిపోద్ది. చూసుకొని మనం కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోద్ది. కొంచెం లెంతీ అనిపిస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా, నేను చెక్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. చల్లగా అయిన వరకు వెయిట్ చేసి ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను. ఒక పార్ట్ చిన్నది తీసుకొని చూపిస్తున్నాను. ఇలా చిన్నగా కట్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ బజ్జీ ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. శనగపిండి 2 గంటలు తీసుకున్నాను. బియ్యం పిండి 1/2 గంట తీసుకున్నాను. దాని తర్వాత పసుపు, జీలకర్ర, చిల్లీ పౌడర్, సాల్ట్ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పడాల కారం కొంచెం చిటికెల్లాగా వేసేసుకొని ఇది బజ్జీ ముద్దలాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. క్వాంటిటీ చూసుకొని బజ్జీ ముద్ద ఎలా చేసుకోవాలి అలా చూసుకొని వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని బజ్జీ ముద్ద అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు ముందుగా నేను కట్ చేసుకున్నాను కదా, అది ఎక్కువ థిక్ అయిపోయింది, కుక్ అవ్వదు కదా బజ్జీలోపు. అందుకే మధ్యలోపు ఇలా చిన్నగా కట్ చేసేసాను. ఇలా కట్ చేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇది డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అనిపిస్తుంది, తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే ఈ రెసిపీ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.